ఓం సాయిరామ్. సాయి సచ్చరిత్ర గ్రంథ పారాయణం 5వ రోజు. అయితే మొదటి నుంచి వీడియోస్ చూడని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సాయిబాబా ఎవరు అను ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి గాని మనుష్యులను కూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా ఒక పిచ్చి పకీరనియు, వారు సిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుండి దక్షిణ రూపంగా ధనము వసూలు చేయుచున్నారని చెప్పుదురు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి వెళ్ళేటప్పుడు కంటతడి పెట్టుకున్నారట. అతనితో బాబా ఇట్లనెను, పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడు ఇలా జవాబిచ్చారటండి, నాకు ఆ విషయము తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అందులకు బాబా ఇట్లనియను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహా సిద్ధపురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవములు నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడామణిగా పేర్కొన్నారటండి. ఈ అభిప్రాయం కూడా సరి అయినది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా నిప్పటికిని భావించుచున్నారు. దీనికి కొన్ని దృష్టాంతములు ఇచ్చెదము. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారు ఎంబి రేగే గారు ఇట్లు వ్రాసియున్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికిని అనంత శక్తి వలె నిలిచి వారు